బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మిడిల్ ఈస్ట్లో ఇంకా యుద్ధం కొనసాగుతున్న వేళ ఇటు కేంద్రం ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ జలసంధిలో పర్ష్ ఆఫ్ గల్ఫ్ జలసంధిలో చిక్కుకున్న మర్చెంట్ నేవీ ఎవరైతే, ఇండియాకి సంబంధించిన మర్చెంట్ నేవీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక వార్నింగ్ని, ఒక అడ్వైజరీని ఇటు భారత ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సీఫేరర్స్ అది కూడా జారీ చేసింది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఇండోర్స్లోనే ఉండాలంటూ కేంద్రం సూచిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ గ్రిడ్స్, మిలిటరీ స్థావరాలు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది. హైవేపై ఎవరైనా ప్రయాణించాలనుకుంటే ఖచ్చితంగా ఇటు ఇండియన్ ఎంబసీకి పర్మిషన్ కోసం, ఇంటిమేషన్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఎంబసీని కాంటాక్ట్ అవ్వండి అంటూ ఇటు ఇండియన్ సీఫేరర్స్ని కూడా, ఎవరైతే ఇరాన్ గల్ఫ్ ఆఫ్ పరిసర ప్రాంతాల్లో షిప్స్లో ఎవరైతే సీఫేరర్స్ ఇండియన్స్ ఎవరైతే ఆ షిప్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఆ మర్చెంట్ నేవీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ షిప్స్లోనే ఉండండి. ఎవరు కూడా ఇటు ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేయకూడదు, షోర్కి వచ్చే ప్రయత్నం చేయకూడదు అంటూ ఒక అడ్వైజరీని ఇటు మినిస్ట్రీ రిలీజ్ చేసింది. అలాగే భారత ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. ఒకసారి అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సుమారు 800 షిప్స్ ప్రస్తుతానికి గల్ఫ్ ఆఫ్ పర్షియాలో, దాదాపు 800 షిప్స్ ఉన్నాయి గల్ఫ్ ఆఫ్ పర్షియాలో. ఇటు మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి, మన ఇండియాకి సంబంధించి దాదాపు ఒక 20 నుంచి 30 ట్యాంకర్స్, షిప్స్ అన్నీ మొత్తంగా 20 నుంచి 30 ఉంటాయి. దాంట్లో ఒక 2000 మంది ఇటు మర్చెంట్ నేవీ ఇండియాకు సంబంధించిన ఇండియన్స్ ఉన్నారు. సో వాళ్ళ గురించి, వాళ్ళని ఉద్దేశిస్తూ ఇటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ముంబై, డైరెక్టర్ జనరల్ నుంచి వాళ్ళందరినీ ఉద్దేశించి పాయింట్స్ వచ్చాయి. సో ఆ సర్క్యులర్ 21 అంటూ రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్లో ఏమున్నాయి పాయింట్స్ అని డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే ఇటు ఇండియన్ సీఫేరర్స్ హూ ఆర్ ఎషోర్ ఇన్ ఇరాన్ మస్ట్ రిమైన్ ఎట్ దేర్ కరెంట్ లొకేషన్ ఫర్ ద నెక్స్ట్ 48 అవర్స్. సో ఇండియాకి సంబంధించిన సీఫేరర్స్, ఇండియాకి సంబంధించిన మర్చెంట్ నేవీ అంటే ఈ షిప్స్లో ఎవరైతే వెళ్తుంటారో అక్కడ నుంచి ఆయిల్ తీసుకురావడానికి కావచ్చు, ఇండియా నుంచి చాలా సామాగ్రి ఇటు గల్ఫ్ దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటుంటాయి. మరి ముఖ్యంగా మన దగ్గర నుంచి ఉప్పు, పప్పు, సరుకుల నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి మీట్ అంటే మాంసం, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి. బియ్యంతో సహా ఇక్కడ నుంచి వెళ్తుంది గల్ఫ్ దేశాలకి. సో అలా ఎవరైతే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెళ్ళారో, లేకపోతే అక్కడ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఎవరైతే ఆ షిప్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఆ సీఫేరర్స్, ఆ మర్చెంట్ నేవీ వాళ్ళందరినీ ఉద్దేశించి ఇటు ఏమంటున్నారు, ఇండియన్ సీఫేరర్స్ ఎవరైతే ఎషోర్ అంటే షిప్ని వదిలి ఎవరైతే ఒడ్డుకు వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 48 గంటలు సురక్షితమైన ప్రాంతాల్లోనే ఎక్కడున్నారో అక్కడ సురక్షితంగా ఉండే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే కనుక దే షుడ్ రిమైన్ ఇండోర్స్. అందరూ ఇంటి లోపలనే, అది హోటల్స్ కావచ్చు, లేకపోతే కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న అకామిడేషన్స్ కావచ్చు, మీరు ఎక్కడున్నారో అందరూ ఇండోర్స్లోనే ఉండండి. అలాగే ఎలక్ట్రికల్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్, మీ పరిసర ప్రాంతాల్లో పవర్ ప్లాంట్స్ కానీ, మిలిటరీకి సంబంధించిన స్థావరాలు కానీ, ఐఆర్జీసీకి సంబంధించింది కావచ్చు, గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా వీటికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే దాడులు జరిగేవి అవే. మొదటగా ఇటు అమెరికా దాడులు చేసినా, ఇరాన్ దాడులు చేసినా, ఇజ్రాయెల్ దాడులు చేసినా పవర్ ప్లాంట్స్నే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ చేస్తామంటూ ఇటు అమెరికా చెప్పుకొచ్చింది, ఇరాన్ చెప్పుకొచ్చింది. మనం సీజ్ ఫైర్ కంటే కొన్ని గంటల ముందు కూడా మనం చూస్తే, సీజ్ ఫైర్ కంటే కొన్ని గంటల ముందు ఇరాన్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేశారు. గల్ఫ్ కంట్రీలో ఇటు ఇరాన్, కువైట్, అలాగే ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇలాంటి ప్లేసెస్లో ఆయిల్ రిఫైనరీస్, పవర్ ప్లాంట్స్ వీటిని అటాక్ చేశారు. సో గవర్నమెంట్ కూడా ఏమంటుందనంటే ఎలక్ట్రికల్ అలాగే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటే పవర్ ప్లాంట్లు అలాగే మిలిటరీ ఇన్స్టాలేషన్స్కి దూరంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన అప్పర్ ఫ్లోర్స్ ఆఫ్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అండ్ కోఆర్డినేట్ ఎనీ హైవే మూవ్మెంట్. అప్పర్ స్టోర్స్ ఆఫ్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అంటే ఏదైనా హై రైజ్ బిల్డింగ్లో 10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, ఎన్ని హై రైజ్ బిల్డింగ్స్ అంటుంటారో అలాంటి హై రైజ్ బిల్డింగ్లో పైన ఫ్లోర్స్లో ఉండకండి. అంటే మిసైల్స్ వస్తాయి కాబట్టి ఆ మిసైల్స్ అన్నీ కూడా మొదటగా హైట్లో ఉన్న ఆ ఫ్లోర్స్నే తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం కింద ఫ్లోర్స్లో ఉండండి. ఎక్కడైనా ఇటు మిసైల్స్కి సంబంధించి బంకర్స్ ఏమైనా ఉంటే బంకర్స్లో ఉండండి అంటూ ఇండియన్ అడ్వైజరీ, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మినిస్ట్రీ నుంచి కూడా అడ్వైజరీ. సో దాంతోపాటు ఇంకేమంటున్నారు, అండ్ కోఆర్డినేట్ ఎనీ హైవే మూవ్మెంట్ స్ట్రిక్ట్లీ విత్ ద ఎంబసీ ఆఫ్ ఇండియా. అంటే మీరు ఇరాన్లో ఏదన్నా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రావెల్ చేస్తూ, అలాగే గల్ఫ్ కంట్రీస్లో కానీ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రావెల్ చేస్తే కనుక
ఖచ్చితంగా ఇండియన్ ఎంబసీలో ఇంటిమేషన్ ఇవ్వండి. పలానా చోట మేము స్టార్ట్ అవుతున్నాం. ఇంతమంది ఉన్నాం. ఇండియన్స్‌మి మా పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఇవి. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ సిటీకి వెళ్ళాలనుకుంటున్నాం. మాకు తప్పని పరిస్థితిలో వెళ్ళాలనుకుంటున్నామా? లేకపోతే అక్కడికెళ్ళి ఎక్కడ ఉండబోతున్నారు? ఏ హోటల్స్‌లో ఉండబోతున్నారు? ఎలాంటి అకామిడేషన్ ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇరాన్ గవర్నమెంట్, ఇరాన్‌లో ఉన్న ప్రజలైతే ఇరాన్ గవర్నమెంట్‌కి అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. ఎందుకంటే మార్గం మధ్యంలోనే మీరు చనిపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎంబసీకి ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్‌లో దాదాపు 10,000 మంది ఇండియన్స్ ఉన్నారు. 10,000 మంది. వీళ్ళు మెడిసిన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ యూనివర్సిటీస్‌లో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, బిజినెస్ ట్రిప్స్ మీద వెళ్ళిన వాళ్ళు, పిల్గ్రిమేజెస్, షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని మతానికి సంబంధించిన కొన్ని ప్లేసెస్‌ని విజిట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా 10,000 మంది వాళ్ళు ఉన్నారు. ఆ 10,000 మంది అలాగే గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఎవరైతే షిప్స్‌లో ఇండియన్స్ ఉన్నారో, ఇండియాకి సంబంధించిన షిప్స్ అయి ఉండొచ్చు, ఇండియన్ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన షిప్స్‌లో పనిచేసే ఇండియన్స్ కావచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరిని ఉద్దేశించి నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే సీఫేరర్స్ ఆన్ బోర్డ్ వెసల్స్ షల్ రిమైన్ ఆన్ బోర్డ్ అండ్ అవాయిడ్ ఎనీ అన్నెసెసరీ ట్రావెల్ అష్యూర్. అంటే ఎవరైతే షిప్పుల్లో ఆన్ బోర్డ్ అంటే షిప్పుల్లో ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు అదే షిప్పులో అలానే కంటిన్యూ అవ్వాలి. వాళ్ళు పొరపాటున కూడా ఇటు ఆ షిప్ నుంచి పోర్ట్‌కి కానీ, భూభాగం ల్యాండ్ పైకి కానీ వెళ్ళే ప్రయత్నాలు చేయకండి. అంటే షిప్స్‌లో ఉండడమే సేఫ్ అంటున్నారు. అంటే ల్యాండ్ అటాక్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మిసైల్స్ స్ట్రైక్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉన్నట్టు ఈ పాయింట్లు మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఆల్ సీఫేరర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిమైన్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ ఆల్వేస్ మెయింటైన్ heightened vigilance in view of the prevailing security situation in the region. సో ఎవరైతే మర్చెంట్ నేవీకి సంబంధించిన వాళ్ళు ఈ షిప్స్లో ట్రావెల్ చేసి వెళ్ళిన వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు చాలా విజిలెంట్గా, అంటే మీరు పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, మిసైల్ స్ట్రైక్స్ ఏమైనా అవుతున్నాయా, మిలిటరీ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, వాటన్నిటిని గమనించండి, జాగ్రత్తగా ఉండండి అంటూ ఈ థర్డ్ పాయింట్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. మరొక ఫోర్త్ పాయింట్ మనం చూస్తే సీఫేరర్స్ ఆర్ అడ్వైజ్ టు రిమైన్ కామ్, క్లోజ్లీ ఫాలో అఫీషియల్ అప్డేట్స్ issued by the Embassy of India in Tehran and stay in continuous contact with the company రిప్రజెంటేటివ్స్. అంటే ఎవరైతే కంపెనీస్లో వర్క్ చేయడానికి వెళ్ళారో ఎంప్లాయీస్ లాగా వాళ్ళందరూ కూడా మీరు చాలా కామ్గా, క్లోజ్గా ఇటు గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీకి సంబంధించి కావచ్చు, ఇరాన్కి సంబంధించిన గవర్నమెంట్ అప్డేట్స్ ఏవైతే వస్తుంటాయో, అంటే మిసైల్స్ వస్తున్నాయి అన్నప్పుడు రేట్స్ ఇటు సైరన్స్ వస్తుంటాయి, ఆ సైరన్స్ కానీ లేకపోతే ఎంబసీ నుంచి మీకు మీ పర్సనల్ ఫోన్స్కి వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా, లేకపోతే ఒక నార్మల్ టెక్స్ట్ ద్వారా కూడా మెసేజెస్ రావచ్చు. మీరున్న లొకేషన్స్లో స్ట్రైక్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఏ సిటీలో స్ట్రైక్స్ జరుగుతున్నాయి, ఏమైనా జరిగే అవకాశం ఉందా, దానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఇటు ఇండియన్ ఎంబసీ అలాగే ఇటు తెహ్రాన్ అంటే అక్కడ ఇరాన్కి సంబంధించిన గవర్నమెంట్ అలాగే మీ కంపెనీస్ నుంచి కంపెనీ రిప్రజెంటేటివ్స్ అంటే మీ కంపెనీస్ ఎవరైతే మీరు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళారో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్